భారతీయ సంస్కృతికి, నాగరికతకు వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎంతో పునాది లాంటిది. ఎందుకనంటే భారతదేశం వివాహ వ్యవస్థ అయితేనేమి, కుటుంబ వ్యవస్థ అయితేనేమి వేరే దేశాలతో పోల్చుకుంటే చాలా మహోన్నతంగా ఉంటుంది. ఎవరైనా వివాహమైన వాళ్ళు కడదాకా కలిసి ఉంటారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ కష్ట నష్టాల్లో, సుఖాల్లో అన్నింటిలో కూడా చివరి వరకు పంచుకుంటూ కలిసే ఉంటారు. అయితే కాలానుగుణంగా వివాహ వ్యవస్థలో మార్పు వచ్చేసింది. ఒకప్పుడు రోజుల్లో స్త్రీని అణిచివేసేవాళ్ళు, స్త్రీకి స్వతంత్రం ఇచ్చేవాళ్ళు కాదు. ఒకసారి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఒక లిటిల్ పాను కడిగే వంతు కస్తూర్బాకు వస్తే ఆమె ఎస్సీ వాళ్ళది పాను కడగనంటే ఆయన జుట్టు పట్టుకొని లాక్కొచ్చి బయట పడేశాడు ఆమె. అప్పుడు ఆమె అడుగుతుంది, నేను స్త్రీ అనే కదా నువ్వు బయట లాక్కొచ్చావు జుట్టు పట్టుకొని, అంటే నాకు ఒక మనసు, నాకు ఒక అభిప్రాయం ఉంటుందని నీకు తెలియదా? నేను ఎక్కడో గుజరాత్లో పుట్టి నిన్ను నమ్ముకొని నేను సౌత్ ఆఫ్రికా వస్తే నన్ను సౌత్ ఆఫ్రికా ఇంత హీనంగా చూస్తావా అని అడుగుతుంది. ఆ రోజు నుంచి మహాత్మా గాంధీ ఎప్పుడు ఆమె మీద చేసుకోవటం కానీ, ఎటువంటి దుర్భాషలాడటం కానీ, ఆమె అభిప్రాయానికి భిన్నంగా పోయేవాడు కాదు. అటువంటి పరిస్థితులు ఉండేవి. స్త్రీ మీద కట్టుబాటు ఎక్కువగా ఉండేవి. ఇంటి నుంచి బయటికి రావాలన్నా, వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా ఇవన్నీ కూడా కట్టుబాట్లు ఉండేవి. అటువంటి కట్టుబాట్ల నుంచి స్త్రీ కూడా స్వేచ్ఛా స్వతంత్రాలు ఇవ్వాలని రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు ఇలాంటి మహానుభావులు ఎందరో స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడారు. అందువల్ల స్త్రీకి స్వాతంత్రాలు, స్వేచ్ఛ వచ్చేసింది. స్త్రీ కూడా ఉద్యోగాలు చేస్తుంది, పురుషులతో సమానంగా రాజకీయాల్లో పాల్గొంటుంది, ఎన్నింటిలో మగవారికి పోటీగా ఉంది. అయితే ఇంతవరకు ఇది కరెక్ట్గానే జరిగింది. కానీ ఈరోజు చిన్న చిన్న మనస్పర్ధలతోటి విడాకులు తీసుకునే సంఖ్య చాలా ఎక్కువైంది. అంటే తాను విద్యాధికురాలనుకోను అనే అభిప్రాయము, లేక నాకు సొంత సంపాదన ఉందనుకోవటము, ఎటువంటి అభిప్రాయంలో తెలియదు. కానీ స్త్రీ స్వేచ్ఛా స్వతంత్రాలు పక్కదారి పడుతున్నాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఫ్రెండు ఒక అతను, వాళ్ళ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆ అబ్బాయికి మంచి అమ్మాయిని వివాహం చేశాడు. ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ సాంబార్ ఎట్ట చేయాలని అడిగిందట. అప్పుడు ఇతను ఏమన్నా అంటే, మా అమ్మ పక్కనే ఉండగా నువ్వు మీ అమ్మకి ఎందుకు ఫోన్ చేసావు అని అడట. తప్పే ఉంది దాంట్లో, మా అమ్మ కాబట్టి స్వతంత్రం ఉంటుంది, నేను అడిగా అన్నాడు. అలాంటి చిన్న చిన్న కారణాలకి వాళ్ళు విడిపోయారంటే ఇక్కడ తమాషా, డైవర్స్ తీసుకోలేదు, డైవర్స్ ఫైల్ చేశారు. కానీ ఆ అమ్మాయి వాళ్ళు
డైవర్స్ ఇవ్వకుండా అతన్ని నానాయాతన పెడతారన్నారు. ఇది జరిగి 15 సంవత్సరాల పైన అయింది. అబ్బాయి నాన్న అమ్మ మీద వాళ్ళిద్దరు గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీసు, ఏసీబీకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, బ్యాంకు అధికారులకి ఎంతమందికో కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అది ఈరోజు కూడా డైవర్స్ కాల. మధ్యలో ఏ అబ్బాయి ఏం చేశాడు, డైవర్స్ కాకుండానే వేరే అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కన్నట్టుంది నాకు తెలిసి. అంటే ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వకుండా చిన్న చిన్న కారణాలతో విడిపోవటము, దానికి తగ్గట్టుగా ఆ అమ్మాయి విడాకులు ఇవ్వకపోవటము, అట్లాగే సపరేట్గా ఉండటము ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. చీటికి మాటికి విడాకులు తీసుకుంటున్నారు. కోర్టులలో రోజు వేల కొద్దీ డైవర్స్ కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. అంటే స్లోగా పెరుగుతూ ఉంది ఈ డైవర్స్ కేసులు అనేవి. అది ఎందుకు అవుతుందో అనేది అర్థం కావట్లేదు. డైవర్స్ అయితే ఏమవుతుంది, పిల్లలు భవిష్యత్తు చిన్నాభిన్నం అయిపోతుంది. వాళ్ళ యొక్క మనసులు చాలా కష్టపడిపోతాయి. అందువలన సమాజము మానవతా విలువలు, నైతిక విలువలు తగ్గిపోతాయి. సమాజం భ్రష్టు పట్టుపోతుంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గము స్త్రీలు పురుషుడు ఇద్దరూ కూడా ఓర్పుతో ఉండాలి, ఇచ్చిపుచ్చుకే ధోరణి ఉండాలి. భార్య కోపపడ్డప్పుడు భర్త కామ్గా ఉండాలి, భర్త కోపపడ్డప్పుడు భార్య కామ్గా ఉండాలి. కష్ట సుఖాలు ఒకరొకరు చెప్పుకుంటూ సాధక పథకాలు అన్నీ కూడా ఆలోచించి వాళ్ళందరూ సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఒక తమాషా విషయం ఏంటంటే, సరే వీళ్ళిద్దరు విడిపోయారు, మళ్ళా వివాహం చేసుకుంటారు. ఆ వచ్చినోడు కానీ ఆ వచ్చినాం కానీ వీళ్ళు చెప్పినట్టు ఏంటరా, వాడు కూడా మనుషులే కదా. వాళ్ళతోటి భిన్నాభిప్రాయాలు వస్తే మళ్ళా విడాకులు ఇస్తారు, మళ్ళా పెళ్లి చేసుకుంటారు, మళ్ళా విడాకులు ఇస్తారు. ఈ విధంగా పెళ్లి చేసుకోవటం, విడాకులు అవటం, పెళ్లి చేసుకోవటం, విడాకులు అయితే ఎన్నిసార్లు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అంటే మొదటి సంబంధము మనుషులే, రెండో సంబంధం మనుషులే, మూడో సంబంధం కూడా మనుషులే. మొదటి సంబంధం మనుషుల్లో ఎటువంటి భిన్న అభిప్రాయాలు ఉన్నాయో తర్వాత వాళ్ళలో కూడా భిన్న అభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడల్లా విడిపోవటము ఈ సమస్యకు పరిష్కారమా? ఎందుకనంటే ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు కూడా ఒక్కోసారి కలవు. ఓన్లీ ద సొల్యూషన్ ఈజ్ అడ్జస్ట్మెంట్. లైఫ్ మొత్తం కూడా కాంప్రమైజు, అడ్జస్ట్మెంటే జరుగుతుంది. భారతీయ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద. ఈ విడాకులు అనేది ఈ 30-35 ఏళ్ళు, సుమారుగా 40 ఏళ్ల లోపు వాళ్ళలోనే జరుగుతుంది. 50-55 ఏళ్ళు, 55 ఏళ్ళు, 60 ఏళ్ళు మాలాంటి పెద్దవాళ్ళకి అసలు ఆ సమస్య రాదు, ఎప్పుడూ రాలేదు. కొత్తగా ఇటువంటిది వస్తుంది. దీని నుంచి సమాజాన్ని బయటేయాలి. అట్లాగే కుటుంబ వ్యవస్థకు వస్తే, పాత రోజుల్లో అన్నీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. రైతు కుటుంబాలైనా, వర్తక కుటుంబాలైనా, కూలీళ్ళ కుటుంబాలు కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. దానికి కుటుంబానికి పెద్ద ఉంటాడు. కుటుంబంలో అందరూ డిస్కస్ చేసుకొని పెద్దవాళ్ళు చెప్పినట్టు
సంసారం సాగిపోతూ ఉంటుంది. ఒకరి కష్టాలు ఒకరు పంచుకునేవాళ్ళు. పిల్లల్ని చదివించుకునేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ లేకుండా అందరూ కలిసి ఉమ్మడిగా ఉండేవాళ్ళు. కానీ కాలం ఎంతో మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. అందరూ కూడా ఇండిపెండెంట్ లైఫ్ కోరుకుంటున్నారు. ముసలివాడితో సహా ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే కుటుంబాలు చిన్న భిన్నమైతో ఒంటరితనం వచ్చేస్తుంది. ఉమ్మడి కుటుంబాలు ఏంటి, మొగుడు పెళ్ళాల మధ్య ఏదైనా గొడవ వస్తే పెద్దవాళ్ళు సర్ది చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఇండిపెండెంట్ హౌసెస్లో ఒంటరితనంలో సర్ది చెప్పేవాళ్ళు లేరు. సర్ది చెప్పేవాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి అఘాయిత్యానికైనా పాల్పడుతుంటారు. మంచి చెడ్డలు చెప్పగలిగేవారు ఎవరు ఉండరు. చాలా జాగ్రత్తగా సంసారాలు రావాలి. ఈనాడు పెద్దవాళ్ళందరినీ కూడా ఓల్డేజ్ హోమ్లు వేసేస్తున్నారు. ఇది ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్లో ఉండేది ఈ ఓల్డేజ్ హోమ్లని. పాత రోజుల్లో వానప్రస్థం అని ఉండేది, కానీ ఎక్కడో రాజులు వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళేవాళ్ళు. ఈ ఓల్డేజ్ హోమ్లని ఇండియాలో వైడ్ స్ప్రెడ్గా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. ముసలోళ్ళని తీసుకుపోయి ఈ ఓల్డేజ్ హోమ్లో వస్తున్నారు. వాళ్ళకి మనవరాలతో ఆడుకునే స్వేచ్ఛ కూడా ఉండట్లేదు. ఆ అనుభూతి ఎంతో గొప్పగా ఉంటుంది. ముసలి వాళ్ళు పిల్లలతోటి మనవరాలతో ఆడుకుంటే వాళ్ళకున్న కష్టాలన్నీ పోయి మానసికంగా ఎంతో హ్యాపీగా ఉంటారు. వాళ్ళ కుటుంబం చాలా చక్కగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైతే భారతీయ సంస్కృతి నాశనం అయిపోతుంది. మనం అందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళం అందరూ కూడా ఆలోచించాలి. అసలు ఈ వ్యవస్థ, ఈ డైవర్స్ సిస్టము, కుటుంబము చిన్నాభిన్నం అవటము, ఇండిపెండెంట్గా బతకటము, ఇది మంచిదా చెడ్డదా అనేది ముందు ఆలోచించాలి. మంచిదైతే ఇదే కంటిన్యూ చేస్తాం, చెడ్డదైతే దీన్ని వదిలేద్దాం, మన పాతకాలం పద్ధతిలో మనం. అందువల్ల మేధావులు అందరూ కూడా ఆలోచించాలి. మేధావులు ఈ ఒక్క విషయం కాదు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటి మీద కూడా చర్చనీయాంశం చేసి ఏది మంచిదో చెడ్డదో సమాజానికి, ప్రజలకు, కుటుంబానికి అది మనము గైడెన్స్ ఇవ్వాలి సమాజానికి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో పోయేది కాదు. ఎప్పుడు చెడు ఉంటుందో ఆ చెడు మీద పోరాటం అనేది నిరంతర ప్రక్రియ. చెడును పాలదోడటమే సమాజం యొక్క నైతిక బాధ్యత. దీనికి మేధావులు, ఎల్డర్లీ పీపుల్ తమ యొక్క అనుభవాలన్నింటినీ రంగరించి కుటుంబానికి, సమాజానికి గైడెన్స్ ఇవ్వాలని, భారతీయ సమాజం అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. మీకు తెలుసు, వెస్టర్న్ దేశాల్లో, పశ్చిమ దేశాల్లో ఎంతో ముసలివాళ్ళు, అవిటివాళ్ళు, వాళ్ళందరినీ కూడా పిల్లలు వదిలేసి ఎక్కడో వదిలేస్తారు. ఎవరు బతుకులు వాడు బతుకుతూ ఉంటారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు హాస్పిటల్స్కు ముసలివాళ్ళు వస్తుంటారు. 85 ఏళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు ఒంటరిగా వస్తూ ఉంటారు. వాళ్ళకి తోడు ఉండరు. బాధలు అందరూ ఇండిపెండెంట్ హౌస్లో ఒంటరిగా ఉంటారు. పిల్లలు అందరూ కూడా ఎక్కడో ఉంటారు. వాళ్ళు నరక యాతన అనుభవిస్తూ ఉంటారు.
ఇటువంటి స్థితి భారతదేశానికి రాకూడదనే నా కోరిక. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి.